నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను గంగోత్రి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రేపు పెరుగుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కృష్ణలంక మాజీ సీఐ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా పోరాడుతామని తన పర్యటనలో జగన్ భరోసా ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే గతంలో సాయి కృష్ణ కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శించారని, అనంతరం ఈ ఘటనపై ప్రభుత్వం సిట్టు విచారణలు ఆదేశాలు ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తోంది. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, పాలకులు, అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించబోతూ ఉన్నారు. ఇటీవల కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేస్తున్నటువంటి క్రాంతి కుమార్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతూ ఉన్నారు. ఆయన కుటుంబానికి భరోసా కూడా ఇవ్వబోతూ ఉన్నారు. గతంలో కృష్ణలంక సిఐ వేధింపుల కారణంగా సాయి కృష్ణ చనిపోయారు. ఆయన లాకప్ లోనే చనిపోయినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో సీరియస్ గా తీసుకుంది. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా సాయి కృష్ణ ఇంటికి వెళ్లారు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు మతాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంది. ఒకవైపు గాదే సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులు కూడా కలిసి వారి కుటుంబానికి కూడా భరోసా అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో వ్యవహరిస్తున్న తీరే కాకుండా సామాన్యుల విషయంలో కూడా వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. పోలీసులు వేధింపుల వల్ల ఇలా అమాయకులైన వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కానీ లాకప్ డెత్తుల్లో చనిపోవడం అనే విషయాలు ఏవైతే ఉంటే వీటన్నిటిపైన కూడా ఇప్పటికే లీగల్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ప్రారంభించింది. సాయి కృష్ణ అదేవిధంగా క్రాంతి కుమార్ ఈ రెండు మరణాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కోసం ఇప్పటికే న్యాయస్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ రెండు కుటుంబాలకు భరోసాగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తూ ఉన్నారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాతే అటు ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఆ తర్వాతే తిట్టు ఏర్పాటు చేసింది. సిఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా సాయి కృష్ణ మృతికి ఎవరైతే ఇంకా బాధ్యులు ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటూ ఒకవైపు వైసీపీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు క్రాంతి కుమార్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి మరీ క్రాంతి కుమార్ సూసైడ్ చేసుకున్నారు. కానీ ఆ కుటుంబాన్ని ఇంతవరకు ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. అతని మరణానికి సంబంధించి ప్రభుత్వం కనీసం విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ అంశం పైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటాన్ని ప్రారంభించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు క్రాంతి కుమార్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఒక భరోసాను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా క్రాంతి కుమార్ ఇంటికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు క్రాంతి కుమార్ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఒకవైపు వైసీపీ నేతల పైనే కాకుండా ఇలా సామాన్యులు కూడా పోలీసులు ఇబ్బంది పెట్టినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది సరికాదంటూ కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు.
రమేష్, మరి క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అధినేతలు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? అంటే ఇప్పటికే క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శిస్తూ ఉన్నారు, వారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా వారికి ఎలాంటి సహాయం సహకారం కావాలా అందిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. గాదే సాయి కృష్ణ విషయంలో వైసీపీ ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న తర్వాతే అటు గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పిలిపించుకోవడం కానీ, లేదంటే ఆ లాకప్ డెత్ కు సంబంధించి కారణమైనటువంటి శ్రీ నాగరాజు పైన కేసులు నమోదు చేసి ఇప్పుడు అరెస్ట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలుగా వైసీపీ చెప్తుంది. అయితే అదే సిఐ నాగరాజు వల్ల క్రాంతి కుమార్ కూడా చనిపోయారు. కానీ క్రాంతి కుమార్ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ కుటుంబానికి కావాల్సినటువంటి న్యాయ సహాయాన్ని అందిస్తాము, అదేవిధంగా పార్టీ పరంగా కుటుంబానికి అండగా ఉంటామని ఒక భరోసాను కూడా కల్పించే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ రెండు కేసులకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని ఇప్పటికే డిమాండ్ చేస్తుంది కాబట్టి మరోసారి ఇదే అంశాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. క్రాంతి కుమార్ విషయంలో కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి, దానికి ఆ క్రాంతి కుమార్ మరణానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.